జై శ్రీరామ్. సుందరకాండ బ్రహ్మ విద్య. కొందరి దృష్టిలో సుందరకాండ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య బ్రహ్మమును చెప్తుంది. బ్రహ్మము అంటే రెండే, తత్సత్. తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంటాం. 68 సర్గలలో మొదటి అక్షరాలన్నీ తీసుకుంటే కొన్ని సర్గలు తకారంతో, కొన్ని సర్గలు సకారంతో, ఈ రెండిటితోనే ప్రారంభం అవుతూ ఉంటాయి. మొత్తం సుందరకాండలో ప్రథమాక్షరం తకారం, మళ్ళీ చివరక్షరం తకారం, మధ్యలో అంతా సకారం తకారంతో కలిసి వస్తూ ఉంటాయి. కలిపి చూస్తే తత్సత్ అనేదే సుందరకాండలో ఉన్న అద్భుతమైన విషయం అని తెలుస్తుంది. తత్సత్ అనేదే ఓం. సుందరకాండ ఓం తత్సత్ అనే తత్వాన్ని చెప్తోంది. ఆ దృష్టితో సుందరకాండ చూస్తే మొత్తం బ్రహ్మ విద్యాపరంగా అన్వయించవచ్చు. రెండవది మొత్తం యోగ విద్యాపరంగానూ అన్వయించవచ్చు. కుండలిని యోగం ఇందులో ఉంది అంటారు తత్వజ్ఞులు. తంత్రశాస్త్రంలో సుందర అని చెప్పబడుతున్న విద్య ఒకటి ఉంది. దానిని సుందరీ విద్య అంటారు. ఈ సుందరీ విద్యయే త్రిపుర సుందరీ విద్య. ఈ త్రిపుర సుందరీ విద్యకి మరొక పేరు శ్రీ విద్య. ఆ త్రిపుర సుందరీ విద్య రామాయణంలో ఉన్నదనే రహస్యం తదుపాసకులకు మాత్రమే తెలుసు. ఆ కోణంలో రామాయణాన్ని చూసిన మహానుభావులు ఉన్నారట. గోవింద రామాయణం అనే రామాయణ పద్యకావ్యంలో లలితాదేవి తత్వమే మొత్తం రామాయణం అని చెప్తూ విశేషించి సుందరకాండలో యోగ రహస్యాలన్నీ చూపిస్తూ ప్రతి ఘట్టంలో ఎక్కడ ఏ తత్వం దాగి ఉందో చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కల్పవృక్షంలో శ్రీ విద్యాపరంగా రహస్యాలన్నిటినీ నిక్షిప్తం చేశారు. అందులో మునిగిన వారికి అది గోచరిస్తుంది. శ్రీ విద్య బ్రహ్మ విద్య కనుక తత్స్వరూపంగా అందులో గోచరిస్తుంది. సీతమ్మ అంటేనే బ్రహ్మ విద్య, అందులో సందేహమే లేదు. సుందరకాండ పారాయణ విధానాలలో 3 సంప్రదాయాలు ఉన్నాయట. వాటిని ప్రస్తావన చేసుకుందాం ఇప్పుడు. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి సీతారామచంద్రో దేవత. ఒకటవది. రెండవది అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి శ్రీ హనుమాన్ దేవత. హనుమద్భక్తులు ఈ విధంగా ప్రారంభించి హనుమత్ పూజ చేసి పారాయణ ప్రారంభిస్తారు. మూడవది అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి శ్రీ సీతాదేవత. ఇదొక సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో సుందరకాండ పారాయణం చేయడం ఉంది. ఆ రహస్యాలన్నీ ఆ సాంప్రదాయ పద్ధతిలో పారాయణ చేసిన వారికి కనబడతాయి. సుందరకాండ హనుమత్ ప్రాధాన్యమా? కాదు, రామ ప్రాధాన్యమే. రామాయణంలో భాగం కనుకే రాముడే ప్రధానం. ఆ విషయం హనుమంతుడు ఒప్పుకుంటాడు. కానీ శక్తి ప్రధానం సుందరకాండ. అసలు శక్తి సుందరకాండలో కనబడుతుంది. మొట్టమొదటి నుండి సీతమ్మ దివ్యమూర్తి. కాలం అనుకూలిస్తున్నంత వరకు అందరూ ప్రశాంత స్వభావులే, సహనశీలురే. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే కదా వారి అసలు రంగు బయటపడుతుంది. గీటురాయితో బంగారం అసలు విషయం తెలిసినట్టుగా సీతమ్మ అద్భుతమైన ఆ దివ్యత్వం, పాతివ్రత్య శక్తి, ఇదంతా సుందరకాండలో స్పష్టంగా కనబడుతుంది. సీతమ్మ అంతగా సంభాషించిన ఘట్టం మరెక్కడా కనబడదు. ఎన్నో మాట్లాడుతుంది. ప్రతి మాట అత్యద్భుతం. అది చూసి హనుమంతుడే అనుకుంటాడు, రాముని మాటలు విన్నాను, అంతకంటే ఎవరు బాగా మాట్లాడలేరేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు సీతమ్మ పలుకులు విన్నాను. సీతమ్మ వాక్కుల నిపుణురాలని ఒప్పుకుంటున్నాను అన్నాడట. సుప్రసన్న వాగ్దేవత క్షోణిజాత అన్నారు విశ్వనాథ వారు. సుప్రసన్న వాగ్దేవత అంటే పరావిద్యాస్వరూపిణి అని అర్థం. పరాప్రత్యక్షితీ రూప అయిన భావం. సీతమ్మ పరాశక్తిగా కనబడుతుంది. కాసింత అమ్మ మంత్రం జపం చేసి సుందరకాండ చదివితే సీతమ్మ దివ్యశక్తి గోచరిస్తుంది. దీనిలో ఎవరు ప్రధానం అంటే ముగ్గురిది ప్రధానమే. హనుమత్స్వామి, సీతమ్మ, రామచంద్రమూర్తి. వీరి ముగ్గురు పరిపూర్ణమైన మంత్రాది దేవతలు. ఈ ముగ్గురికి ఒకరి సహాయం లేకుండానే ఒకరు ఏదైనా చెయ్యగలిగే శక్తి ఉంది. అది మళ్ళీ సుందరకాండలోనే బయటపడుతుంది.
సీతమ్మ రావణునితో నిన్ను తగలబెట్టగలను జాగ్రత్త, అయినా రాముడు చెప్పలేదు కనుక ఊరుకున్నాను అంటుందట. అంటే ఆవిడే చేయగలదు కదా, 1000 మంది రావణులనైనా నా ముందు నిలబడలేరు అన్నాడు హనుమత్స్వామి. కానీ ఆయన రావణుని ఏమీ చేయలేదు, రాముడే చేస్తాడని చెప్పాడు. దీనిని బట్టి ఎవరికి వారి స్వతంత్ర వ్యక్తిత్వం చూపిస్తూనే ఒకరితో ఒకరికి అనుబంధం ఏ విధంగా ఉందో సుందరకాండలో కనబడుతుంది. వీరు ముగ్గురు ప్రధానమే. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు ఒప్పుకోరు. హనుమంతుడు గొప్పవాడని సీతారాములు అక్కర్లేదనుకుంటే హనుమంతుడే పలుకడు. హనుమంతుని విడిగా పెట్టి రామా అంటే మా వాడేడి అంటాడు ఆయన. ఇక మా సీతమ్మే ముఖ్యమంటే రాముడు వస్తేనే నేను వస్తాను నాయన అంటుంది. వీరి ముగ్గురు ఎలా ఉంటారంటే ఆయన వల్లే నేను ఉన్నాను అని ఎవరికి వాళ్ళే అంటారు, ఎవరికి వాళ్ళు ఉండగలరు అటువంటి వారు. హనుమ, సీతమ్మ, రామచంద్రమూర్తి ఈ ముగ్గురు మంత్రాధిదేవతల సంపూర్ణమైన దివ్యత్వం ప్రకటింపబడిన కాండ సుందరకాండ. సుందర హనుమ ముగ్గురు, సీతారామ హనుమంతుడు ఈ ముగ్గురి సమస్త మంత్రస్వరూపాలు సుందరకాండలో కనబడతాయి. రామచంద్రమూర్తి అద్భుతమైన దివ్యమంగళ విగ్రహ వర్ణన సుందరకాండలో స్పష్టంగా గోచరిస్తుంది. అంత రామ సౌందర్యం అంతగా ఒక్క దగ్గరికి వచ్చి కనబడటం మరే కాండలో ఉండదు. ఇతర కాండలలో కూడా రాముని గురించి వర్ణించారు. అసలు రామాయణం పుట్టిందే అందుకోసం. కానీ సుందరకాండలో ఒకచోట కుదురుగా హనుమే వర్ణిస్తాడు. అది దాని వైభవం. ఇదంతా సుందరకాండ పరిచయం. మిగిలిన భాగం మళ్ళీ చెప్పుకుందాం.